హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. లోక్సభ ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి. అండ్ దాంతోపాటు మనకి వివిధ రాష్ట్రాలకి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. అసలు ఏంటి ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే, సాధారణంగా ఒక ఓటరు తను ఓటు వేసిన తర్వాత పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల వరకు తన యొక్క ఒపీనియన్ చెప్పేటువంటి అవకాశం లేదు. 200 మీటర్లు దాటిన తర్వాత తను బయటికి వచ్చి తన యొక్క ఓటు ఎవరికి వేశాడో కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా ఈ యొక్క ఎగ్జిట్ పోల్ నిర్వహించేటువంటి సంస్థలు ఆర్ ఎన్జిఓస్ అనేటువంటివి ర్యాండమ్గా కొన్ని పోలింగ్ స్టేషన్స్ని ఈ యొక్క సెలెక్ట్ చేసుకున్నటువంటి పోలింగ్ స్టేషన్స్లో కొంతమంది ఓటర్స్ని వారి యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఓట్ చేశారు, ఏ పార్టీకి ఓట్ చేశారు, వారి యొక్క ఏజ్ గ్రూప్ ఏంటి అండ్ వారి యొక్క రేస్ లేదంటే కాస్ట్ ఏంటి, సో ఇట్లా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ తెలుసుకున్నటువంటి డేటా మొత్తాన్ని కూడా అనలైజ్ చేయడం జరుగుతుంది. సో దీంతో ఈ యొక్క ఎగ్జిట్ పోల్ సర్వే ఎవరైతే చేస్తారో సంస్థలు, వారందరూ కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకున్నటువంటి కొద్ది డేటా మొత్తాన్ని కూడా వివిధ ప్రాంతాల్లో కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ర్యాండమ్గా. సో ఆ డేటా మొత్తం కూడా అనలైజ్ చేసి ఒక నిర్దిష్టమైనటువంటి ఒపీనియన్కి రావడం జరుగుతుంది. సో ఈ ఒపీనియన్ ప్రకారం ఆ సంస్థ మేబీ ఇదిగో ఇన్ని సీట్లు అనేటువంటివి లేదా ఇంత టైట్ ఫైట్ అనేటువంటిది ఈ ఎన్నికలు విషయంలో ఈ పార్టీకి సంబంధించి ఉంది, లేదా ఈ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో దేన్ని బేస్ చేసుకొని చెప్తారంటే, వాళ్ళు ర్యాండమ్గా కలెక్ట్ చేసుకున్నటువంటి డేటా వివిధ పోలింగ్ స్టేషన్స్లో, అంటే అన్ని పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళకి డేటా కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ఓటర్ నుంచి కూడా డేటా కలెక్ట్ చేసుకోవడం సర్వసాధ్యమైనటువంటి పని కాదు. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు కలెక్ట్ చేసుకున్నటువంటి కొద్ది డేటాని అనలైజ్ చేసి, సో ఈ ఒపీనియన్ మొత్తాన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి పేరుతో ఎన్నికలు కంప్లీట్ అయినటువంటి పోలింగ్ కంప్లీట్ అయినటువంటి హాఫ్ అన్ అవర్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి రిలీజ్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఖచ్చితత్వం అనేటువంటిది ఉంటుంది, అసలు ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఖచ్చితంగా యాక్యురేట్గా ఉంటాయా లేదంటే ఎర్రర్ ఏమైనా ఉంటుందా? సాధారణంగా ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి విధంగా చూస్తే 90 నుంచి 95% ఒపీనియన్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో ఈ యొక్క మీడియా సంస్థలు కానివ్వండి, లేదు అంటే ఈ యొక్క సర్వే సంస్థలు చెప్తూ ఉంటాయో సాధారణంగా కరెక్ట్ అవుతూ ఉంటాయి. సో కొంత శాతం వరకు మాత్రమే, ఉదాహరణకి 2004 సంవత్సరం కావచ్చు లేదా 2020 సంవత్సరం మనకి ఢిల్లీ ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి అదేవిధంగా బీజేపీకి టైట్ ఫైట్ ఉంటుందని చెప్పారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అవుట్ ఆఫ్ 70 సీట్స్ 67 స్థానాలు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. సో ఇట్లా కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా మనకి తప్పుగా అంటే ఎర్రర్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ 2004 సంవత్సరంలో ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా అవుతారు, లేదు అంటే ఈ యొక్క బీజేపీ పార్టీ ఆర్ ఎన్డీఏ అనేది ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. సో అప్పుడు కూడా యూపీఏ ప్రభుత్వం రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి ఖచ్చితత్వం కంపల్సరిగా యాక్యురసీగా 100% చెప్పలేం. సాధారణంగా 95% యాక్యురసీ అనేది చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కొద్దిపాటి 5 to 10% అనేటువంటిది లీనియన్స్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి ఎన్నికల నిర్వహణ కంప్లీట్ అయిన తర్వాత, పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే ఈ యొక్క పబ్లిష్ చేయాలన్నమాట. మరి ప్రీ పోల్స్ అనేటువంటివి మనకి సైలెన్స్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. అంటే పోలింగ్ టైం నుంచి బిఫోర్ 48 అవర్స్ ఈ సైలెన్స్ పీరియడ్లో ప్రీ పోల్స్ అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్లాట్ఫామ్లో కూడా పబ్లిష్ చేయకూడదు. ప్రీ పోల్స్ పబ్లిష్ చేయడం ద్వారా ఈ యొక్క ఎన్నికల విషయంలో ఆర్ ఎన్నికల టైం పీరియడ్లో ఓటర్ యొక్క బిహేవియర్ మారిపోతుంది, లేదా ఓటర్ బిహేవియర్ పైన ప్రభావితం అవుతుందని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రీ పోల్స్ అనేటువంటివి సైలెన్స్ పీరియడ్లో మనకి ప్రీ పోల్స్ చేసుకునేటువంటి అవకాశం లేదు. మరి ఎగ్జిట్ పోల్స్ అయితే ఎన్నికలు కంప్లీట్ అంటే ఎన్ని ఫేజుల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారో లాస్ట్ ఫేజ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి నిర్వహించాలి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్కి చట్టబద్ధంగా ఏమైనా మనకి బ్యాకింగ్ ఆర్ లీగల్ బ్యాకింగ్ అనేటువంటిది ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం సెక్షన్ 126A ప్రకారం మనకి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా ఈ యొక్క మీడియా సంస్థల్లో కావచ్చు, న్యూస్ పేపర్స్లో కావచ్చు ఆర్ ఎనీ ప్లాట్ఫామ్లో ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిష్ చేయకూడదు ఆర్ పోస్ట్ చేయకూడదు. ఎన్నికల నిర్వహణ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత, ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి పబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి
ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇవన్నీ కూడా పక్కన పెడితే చట్ట ప్రకారమే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. సో ఎగ్జిట్ పోల్స్లో 60% ప్రిడిక్ట్ చేసినప్పటికీ కూడా కొన్ని సంస్థలు సాధారణంగా మాకే ఎక్కువగా అంటే మేమే ఎక్కువగా ప్రిడిక్ట్ చేశాము, సో కొన్ని సంస్థలు మాత్రమే యాక్యురసీగా ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ప్రిసైజ్గా చెప్పాలి అంటే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అనేవి వాతావరణ రిపోర్ట్ ఆర్ వాతావరణ శాఖ ఇచ్చేటువంటి అలర్ట్స్ లాంటివి. సో కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో అవి ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చాలా ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.